దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. భారతదేశంలోని అనేక శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాలు తిరగాలి, ఆ దేవుళ్ళ ఆశీస్సులు తీసుకోవాలని ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు సివికే ఫ్యాషన్స్ అధినేత రమేష్ గారు. నిజంగా ఎన్ని జ్యోతిర్లింగాలు, ఎన్ని శక్తి పీఠాలు తిరిగారో, అక్కడ పొందిన అనుభూతి ఏంది, ఆ దర్శనంతో ఎలాంటి ఆధ్యాత్మిక విజయాలు సాధిస్తున్నారు అనేది సివికే ఫ్యాషన్స్ అధినేత రమేష్ గారు ఉన్నారు, ఆయన మాటల్లో విన్నాం. ప్రతి సంవత్సరం కనీసం 2-3 ప్రాంతాలని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడికో దగ్గరికి వెళ్ళాలని ఒక సంకల్పం కూడా ఉంది. ఆ విధంగా ఇప్పటివరకు 8 జ్యోతిర్లింగాలు, 8 శక్తిపీఠాలు కూడా చూడడం జరిగింది. దీంతో పాటు ప్రతి సంవత్సరం నేను ఒక 10 నుంచి 12 రోజులు ఖచ్చితంగా అమర్నాథ్ యాత్రలో ఇప్పటివరకు కూడా వెళ్ళడం, అక్కడ సేవ చేయడం, అక్కడ ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకోవడం, వచ్చిన వారికి సంబంధించిన ఇబ్బందుల్లో ఎంతో కొంత ఏదో రకంగా సహాయం చేయడం అనేది నా యొక్క డైరీలో ఇదొక భాగంగా నేను ముందుకు తీసుకెళ్తున్నాను. 2011 సంవత్సరంలో మొదలుపెట్టిన సంవత్సరం నుండి మధ్యలో కరోనా సమయంలో 2 సంవత్సరాల మినహా ఒక సంవత్సరం మా నాన్నను పంపించిన సంవత్సరం మినహా 3 సంవత్సరాలు మినహా నేను ప్రతి సంవత్సరం కూడా నేను అమర్నాథ్ యాత్రకు వెళ్తున్నాను. అక్కడ యాత్రలో 10 రోజులు, 15 రోజులు, 27 రోజులు కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ అమర్నాథ్ అన్నదాన సేవా సమితిలో ఒక మెంబర్గా ఉన్నప్పుడు మన హిందువుల యొక్క రామ జన్మభూమి ఏదైతే ఉందో, ఆ రాముడి యొక్క తన స్థానాన్ని మనం కాపాడుకోవడం ఏదైతే ఉందో, మన బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సమయంలో కూడా వాళ్ళు మనల్ని మా అమర్నాథ్ అన్నదాన సేవా సమితిని ఆహ్వానించడం జరిగింది. అప్పుడు కూడా 37 రోజుల పాటు మా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అక్కడ అయోధ్యలో మాకు అక్కడ చక్కటి అవకాశాన్ని దొరికింది సేవ చేయడానికి. అక్కడ కూడా మేము అన్నప్రసాద ఏర్పాటు చేయడం జరిగింది.